ఆయేషా మీరా తల్లిదండ్రులు సంషాద్ బేగం, ఇక్బాల్ బాషా మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను కలిశారు. తమ కుమార్తె మృతి చెంది ఇవాళకి 18 సంవత్సరాలవుతోందని గుర్తు చేశారు. కుమార్తె మృతి చెందిన రోజైన డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కుమార్తె పేరు మీద ట్రస్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన రాయపాటి శైలజ సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. కనీసం ఈ రోజు 27th అంటే ఈ రోజు మా పాప 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు వచ్చింది. పాప దీంతో సంస్మరణ దినోత్సవంగా అనౌన్స్ చేయమని ఒకటి, రెండోది గవర్నమెంట్ హెల్ప్ తోటి ట్రస్ట్ ఏర్పాటు చేయమని, మూడోది మా పాప పార్ట్స్ మాకు ఇప్పించమని కోరుతున్నామండి. అందుకని బరియల్ గ్రౌండ్కి తెచ్చి ఇవ్వమని మేడం గారికి రిక్వెస్ట్ చేసి మెమోరాండం సమర్పించడం అయిందండి. సీఎం గారికి చెప్తా అన్నారు. పర్మిషన్ తీసుకొని అవి 3 కూడా ఇచ్చేటట్టు చూస్తాం. మా పాప ఏదైతే రిమైన్స్ తీసారో దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది. అవి కూడా ఇంకా మాకు అప్పచెప్పలేదు. కనీసం అది అప్పచెప్తే మా క్లోజర్ మళ్ళీ బరీ చేసుకొని ఒక క్లోజర్ అనేది మాకు వస్తుంది. అలాగే ఏదైతే డిసెంబర్ 27 పాప చనిపోయిందో దాన్ని ఆయేషా మీరా సంస్మరణ దినోత్సవంగా ఏమన్నా చేసి అట్లీస్ట్ ఎలాగైతే ఇలాంటి విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చా, లేకపోతే ఒక చారిటబుల్ ట్రస్ట్ మేము పాప పేరు మీద ఫామ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని ఇలాంటి విక్టిమ్స్ కి ఎలాగైతే మనకి నిర్భయ ఫండ్ ఇవన్నీ కూడా వచ్చినాయో ఆ విధంగా ఆయేషా మీరా పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏమన్నా ఫామ్ చేసి విక్టిమ్స్ కి హెల్ప్ చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడికి పేరెంట్స్ రావటం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి, ఎందుకంటే అప్పుడు అండగా నిలబడ్డారు ఆయన. వీళ్ళు పేరెంట్స్ ని తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన క్లోజర్ అనేది కమిషన్ తరపు నుంచి మేము ఏం చేయగలమో చేసి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి